నమస్కారం ఎంవీఆర్ ఫ్యాక్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డిఆర్డీఓ డిఆర్ఎల్ నుండి విడుదలైన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ముఖ్యంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ లాంటి ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్లో జాబ్ కొట్టాలి అనేది చాలామంది డ్రీమ్ కదా. అయితే ఆ అద్భుతమైన అవకాశం ఇప్పుడు రానే వచ్చింది. ఇక ఈ నోటిఫికేషన్లో అందరి దృష్టిని ఆకర్షించే బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టార్టింగ్ శాలరీ. ఎటువంటి ముందస్తు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే నెలకి దాదాపు 42,000 రూపాయల స్టైపెండ్తో కెరియర్ స్టార్ట్ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఇందులో మరో సూపర్ న్యూస్ ఏంటంటే అసలు రిటర్న్ ఎగ్జామ్ అంటే వ్రాత పరీక్ష అనేదే లేదు. ఎక్కడో సెంటర్ పడితే వెళ్లి గంటల తరబడి ఎగ్జామ్ రాయాల్సిన టెన్షన్ అస్సలు లేదు. పైగా ₹1 కూడా అప్లికేషన్ ఫీజు కట్టక్కర్లేదు. జస్ట్ మీ అప్లికేషన్ షార్ట్లిస్ట్ అయితే చాలు, డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకెళ్ళి జాబ్ కొట్టేయచ్చు. విభాగం 1 అర్హతలు మరియు ఖాళీలు. మరి ఇంత మంచి ఆఫర్కి ఎవరూ అప్లై చేసుకోవచ్చు? దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే భర్తీ చేస్తున్నవి కేవలం 5 జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ ఖాళీలు మాత్రమే. దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుండి ఎవరైనా అప్లై చేయొచ్చు కాబట్టి కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. ఈ 5 పోస్టులలో ఒకటి మీది కావాలంటే మాత్రం మీరు చాలా త్వరగా రియాక్ట్ అవ్వాలి. విద్యా అర్హతల విషయానికి వస్తే ఫార్మసీ, ఎంఎస్ ఫార్మసీ, ఎంటెక్ ఫార్మసీ లేదా ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఇంకా ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఈ స్పెసిఫిక్ టెక్ మరియు ఫార్మసీ విభాగాల్లో గనక మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయితే డెఫినెట్గా ఈ జాబ్ మీకోసమే. దీన్ని ఒక గోల్డెన్ ఛాన్స్ లాగా వాడుకోవాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఏకంగా 5 ఇయర్స్ రిలాక్సేషన్తో 33 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. విభాగం 2 జీతం మరియు కెరీర్ భవిష్యత్తు అవకాశాలు. ఈ ల్యాబొరేటరీలో ఎంపికైతే ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో ఒక్కసారి గమనిద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 42,000 రూపాయల ప్యాకేజ్ ఎలా వస్తుందంటే మీకు బేసిక్గా నెలకు 37,000 రూపాయల స్టైపెండ్ ఫిక్స్ చేస్తారు. దానికి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకా ఇతర అలవెన్స్లన్నీ కలుపుకొని మరో 5,000 వరకు యాడ్ అవుతుంది. సో టోటల్గా ప్రతీ నెల అద్భుతమైన 42,000 రూపాయల మొత్తం మీ చేతికి అందుతుంది. ఇక మీ కెరీర్ పాత్ చూస్తే స్టార్టింగ్లో మిమ్మల్ని 2 ఏళ్ల పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్గా తీసుకుంటారు. ఆ 2 ఏళ్లలో మీ పర్ఫార్మెన్స్ గనక సూపర్బ్గా ఉంటే 3వ సంవత్సరం నుండి మిమ్మల్ని డైరెక్ట్గా సీనియర్ రీసెర్చ్ ఫెలో ఎస్ఆర్ఎఫ్గా ప్రమోట్ చేస్తారు. అక్కడ్నుండి డిఆర్డీఓలో ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్లడానికి ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. విభాగం 3 దరఖాస్తు విధానం. ఇంటర్వ్యూకి కాల్ తెచ్చుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన ఆ 4 సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ 4 స్టెప్స్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్, అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న సింగిల్ పేజ్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసి మీ డీటెయిల్స్తో ఫిల్ చేయాలి. సెకండ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి కింద సంతకం పెట్టాలి. థర్డ్, ఆ ఫిల్ చేసిన ఫామ్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ రెజ్యూమే అన్నీ స్కాన్ చేయాలి. ఫైనల్గా వాటన్నింటినీ ఒక పీడీఎఫ్ ఫైల్గా మర్జ్ చేసి వాళ్ళకి పంపించాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం, మీరు మెయిల్ పంపాల్సిన ఐడి hrd.drl@gov.in. దీన్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు పోస్ట్లో గానీ కొరియర్ ద్వారా గానీ పంపాల్సిన అవసరమే లేదు. మీ సింగిల్ పీడీఎఫ్ ఫైల్ను ఈ మెయిల్ ఐడికి అటాచ్ చేసి సెండ్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్టే. విభాగం 4 తేదీలు మరియు వేదిక. మనకు సమయం చాలా తక్కువుంది, సో ఈ డెడ్లైన్స్ జాగ్రత్తగా వినండి. మీ అప్లికేషన్ను ఈమెయిల్ ద్వారా పంపడానికి మే 12వ తేదీ ఆఖరి రోజు. దాన్ని దాటనివ్వకండి. ఆ లోపు మెయిల్ చేసిన వాళ్ల అప్లికేషన్స్ని పరిశీలించి వాళ్లు ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. అలా అప్లై చేసిన వారు మే 19న ఉదయం ఖచ్చితంగా 9:30 కల్లా వాకిన్ ఇంటర్వ్యూకి రిపోర్ట్ చేయాల్సుంటుంది. ఇక ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే అస్సాంలోని తేజ్పూర్ వద్ద ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్ఎల్, డిఆర్డీఓ, సాల్మారా మిలిటరీ స్టేషన్, దేకర్గావ్ క్యాంపస్లో జరుగుతుంది.
అక్కడికి వెళ్ళేటప్పుడు మీ ఎడ్యుకేషనల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ మరియు వీటన్నింటికి సంబంధించి ఒక సెట్ జిరాక్స్ కాపీలను మర్చిపోకుండా మీతో పాటు తీసుకువెళ్ళాలి. మరి ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDOలో అడుగుపెట్టే ఈ సువర్ణ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారా? మే 12 కంటే ముందే యాక్షన్ తీసుకుని మీ ఫ్యూచర్ని సెట్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మా MVR ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.